గమనించాలి. మానవుడు అడిగినవన్నీ చేయుటకు దేవుడు సమర్థుడేనండి. అయితే మానవుని మేలు కొరకు దేవుడు అన్నీ చేయరు. అంతే కదండి. మానవుడు ఎన్నో విషయాలను దేవుడిని అడుగుతూ ఉంటాడు కదా. ఉద్యోగం విషయం కావచ్చు, వ్యాపారం విషయమే కావచ్చు, కుటుంబ సమస్యల విషయమే కావచ్చు, వివాహం విషయమే కావచ్చు, తన యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తమే కావచ్చు, ఎన్నో విషయాలను మానవుడు దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు సహాయం చేస్తాడు అని ఎదురు చూస్తాడు. అయితే దేవుడు కొన్నింటికి సమాధానం ఇస్తాడు, కొన్నింటికి స్పందిస్తాడు, కొన్నింటికి జవాబు ఇవ్వడు, కొన్నింటికి సహాయం చేయడు. అట్టి సందర్భాలలో మానవుడు అనుకుంటాడు దేవునికి చేత కాదులే, దేవుడు చేయలేడులే అని దేవునిపై అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు. గమనించాలి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఈ లోకమందును ఏ లోకమందైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదు అంటే, ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదంటే, ఆ సమాధానం ఇస్తే మానవుడు నష్టపోతాడు. మీకు అర్థమవడానికి, ఒక బాబు తన తల్లిని తండ్రిని అడిగాడంట, నాకు వివాహం చేస్తేనే కానీ నేను స్కూల్కి వెళ్ళను అని. అప్పుడు ఆ తల్లిదండ్రులు అనుకున్నారు, ఇతనికి ఏం తెలియదులే, ఇతను అడిగినట్టు మనం చేయకూడదులే అని వివాహం చేయకుండా అతన్ని మందలించి స్కూల్కి పంపించారు. గమనించాలి, కుమారుడు అడిగిన వెంటనే ఆ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయొచ్చు కదా. ఎందుకు పెళ్లి చేయలేదంటే, అతని వయస్సు సరిపోదు, అతను మాట్లాడిన మాటకి అర్థం లేదు. అదేవిధంగా దేవుడు కూడా మానవుడు అడిగినవన్నీ ఇవ్వడండి. దేవుడు వేటినైతే ఇస్తే మానవుడు మేలు పొందుకుంటాడో వాటిని మాత్రమే ఇస్తాడు, మిగిలిన వాటిని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి దేవుని మనసును మనం గుర్తించాలి, దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తించాలి, దేవుని ఆలోచనను గుర్తించాలి. దేవుడు వేటికి సమాధానం ఇచ్చాడో వాటిని బట్టి సంతోషిస్తూ, ఇవ్వని వాటి కొరకు మనం ఆలోచించకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి ఆలోచించేద్దాం, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని సత్యాన్ని గుర్తిద్దాం.